టెంపుల్ గేట్‌కి ఎక్కినా ఇట్లా పైన పట్టుకొని నిలబడ్డా. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ ఉంది, కవర్ ఉంది. ఈ చేత్తోటి పట్టుకున్నా. టికెట్ తీసుకున్నా. ఆమె లోపలికి పొమ్మన్నది కండక్టర్. లోపలికి పోనీకే ప్లేస్ లేదు మేడం గీడనే నిలబడతా అని ఆమె వెనకాల ఆమె దగ్గరనే నిలబడ్డా. ఒక్కటేసారి 5 నిమిషాలు నేను ఎక్కినాక 5 నిమిషాలలో దన్ను అని సౌండ్ వచ్చింది. అంటే నేను ఇటు సైడ్ నిలబడినేంటి. ఓకే. ఆ! అదంతా ఏం చూడలేదు గానీ దన్నుమని సౌండ్ వచ్చింది. అప్పుడే చెయ్యి ఇట్లొచ్చి ఇట్లా పోతున్నా కంకర్లో ఇట్లా అలల కొట్టుకుపోయినట్లు, నీళ్ళలో కొట్టుకుపోయినట్లు పోతున్నా కంకర. మొత్తం నా కింద మొత్తం కంకర ఉంది. కంకరలో పోతున్నా. అప్పుడే ఆసరా కోసం వెతుకుతున్నా. సపోర్ట్ కోసం సపోర్ట్ కోసం. వెతుకుతుంటే కండక్టర్‌ది గల్ల దొరికింది. అప్పటికే ఆమె సీట్‌లో కూరుకుపోయింది. దెబ్బ తగిలింది. తల పగిలింది. ఆమె ఇట్లా బాడీ వరకు వచ్చేసింది. ఆమె గల్ల పట్టుకొని ఇట్లా గుంజిన అంటే నాకు తెలవకుండానే కాపాడిననుకో. ఇట్లా పట్టుకొని లాగేస్తుంటే నేను కూడా ఆగిన. లేకపోతే నేను ఆ మెట్ల మీదకించి బయటకు పోయి నా తల పగిలి ఎక్కడ చనిపోయేదాన్నో నేను. ఓకే. ఆమె గల్ల పట్టుకొని లాగినందుకు నేను సేఫ్ అయినా, ఆమె అవును, సేఫ్ సేఫ్ అయింది. ఓకే. ఇదంతా వెనక్కి తాకినాయి నాకు ఎక్కువ దెబ్బలు. ఆమెని ఇట్లా లాగంగానే నా పైనే పడ్డది. బ్లడ్ అంతా ఆమె బ్లడ్ అంతా నా పైన పడ్డది. ఇంకా బయటికి వచ్చినాక కాపాడండి కాపాడండి అంటే కూడా రానికే భయపడుతున్నారు. మేము రోజు కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. డిఎల్ఎఫ్లో చేస్తాను నేను హౌస్ కీపింగ్. రోజు నేను 5 గంటలకు 5:30 పోతాం. నా కర్మగాలి ఆ రోజే 6:30 బస్సు ఎక్కిన నేను. ఇంకో మా పాప పిల్లలు చిన్నగా ఉన్నారు. మాకు భూమి లేదు, ఏం లేదు. ఇప్పుడు నడవాలంటే కూడా నడవడానికి కష్టమవుతుంది. కాళ్ళలో కొంచెం సత్వ లేనట్లు అనిపిస్తుంది. ఏ దేవుడు కాపాడిండో కానీ కాపాడిండు. మేము మళ్ళా బతికినాం. కానీ డేట్ వస్తుంటే నెల టైం వస్తుంటే మేము అప్పులు కట్టుకోవాలి, చిట్టీలు కట్టుకోవాలి.